మీరు వినే వాక్యమే మీ లోపల ఒక అగ్నిలాగా పని చేయాలి. The word of God should be like a fire inside you. It all depends on how you are hearing the word of God. నువ్వు విన్న వాక్యము ఎప్పుడు పనిచేస్తుంది? When do you think the word of God will be effective in your నీ life? పరిస్థితులు బాగోనప్పుడు పనిచేస్తుంది. వాక్యము మీకు అర్థం కాకపోతే నీ జీవితంలో ఏం జరుగుతుందో, నీ పిల్లల జీవితంలో ఏం జరుగుతుందో, నీ బిజినెస్లో ఏం జరుగుతుందో, నీ జాబ్లో ఏం జరుగుతుందో, నీ ఇంట్లో నీ సరౌండింగ్స్లో ఏం జరుగుతుందో కూడా నీకు అర్థం కాదు. If you don't understand the word of God, then you will not understand what's happening at your workplace or your business or your school or colleges or whatever you're doing. You cannot understand what's happening with you. నీకు అర్థం కాదు కాబట్టే ప్రెషర్ ఫీల్ అవుతున్నావు. ప్రెషర్ అనేది ఏంటి తెలుసా? నీ పరిస్థితులు నీకు అర్థం కాకపోవటమే ప్రెషర్. What is pressure? Pressure is something which you do not know what you're going through and what you're facing. అక్కడ యాకోబు 20 సంవత్సరాలు ఆ బాధతో దుఃఖంతో ఉన్నప్పుడు కూడా అక్కడ అతనికి అన్యాయం జరుగుతుంది, అతనికి తెలుసు. అతని మీద నిందలు వేస్తున్నారు, అతనికి తెలుసు. అతని మీద అసూయతతో ఉన్నారు, అతనికి తెలుసు. నా ఆస్తంతా యాకోబు, మా నాన్న ఆస్తంతా యాకోబు లాగేసుకున్నాడని చెప్పింది, అది కూడా అతనికి తెలుసు. Jacob clearly knew that he was exploited by his father-in-law. Jacob clearly knew that he was cheated by telling that he was cheating his uncle Laban. Jacob clearly knew that he was exploited from all corners. His wages were cut, changed 10 times. He knew all the problems. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయాలి అని అనుకుంటున్నప్పుడు, when you want God to do work in your life, అది జరగనిస్తున్నావా ఆపేసుకుంటున్నావా? నిన్న అదే జరిగింది. షిమ్యోను, లేవి ఏం చేశారు వాళ్ళు? when God is doing a work in your life, are you allowing God to do it, or are you doing things on your own? What did Simeon and Levi do? యాకోబుకు ఉన్న పేసుకున్నారు. Have protection, but because of their action they took away the protection gear from them. ఇదే అడుగుతున్నాను. ఈ రోజు నువ్వు ఎదుటి వాళ్ళ మీద తెచ్చుకొని ఎదుటి వారిని ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే దానికి అర్థము దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని నువ్వే ఆపేసుకుంటున్నావు. మరలా అనొద్దు, దేవుడు ఎందుకు ఇట్లా చేశారు, దేవుడు ఎందుకు అలా మాట్లాడారని అనే అర్హత ఎవరికి లేదు. If you're angry and upset and asking why God is doing, you don't have any right. You are stopping the blessings that's coming upon you. Genesis 31 verse 3. ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనం. Genesis 31 verse 3. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, అది ఏమన్నారు? నీ బంధువుల దగ్గరికి నువ్వు తిరిగి వెళ్ళు. మరి 20 సంవత్సరాల్లో ఎప్పుడు వెళ్ళు అని చెప్పలేదే? All this 20 years God did not tell this to Jacob, I will be with you, go and return to the ఎవరు land. ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఎవరు ఎప్పుడు ఏ బిజినెస్ చెయ్యాలి, ఎవరు ఎప్పుడు ఏ స్థలానికి వెళ్ళాలి, ప్రతిదీ సమయము దేవుడి చేతిలో ఉంది. ఆయన చెప్పినట్టు జరగాలి. నీ సొంత ఆలోచనతో జరిగిందంటే నీలాగే మిగతా వారి జీవితం కూడా నాశనం అవుతుంది. God has a perfect timing for you, when you should go, what you should do, what kind of life you should lead. దేవుడే, business, దేవుడి చిత్తమే, దేవుడు ఏం చెప్తే అది. కానీ ఆ మొత్తం నీ స్క్రిప్టే అక్కడ. But with your mouth you will say God, but you have your own script, you have your own agenda, you go on your own thoughts. కదా దేవుడు ఇక్కడ ఏమన్నారు? What did the Lord say in 31:1, 31:3? నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, అది యాకోబు అక్క నుండి బయలుదేరాడు అని అంటే దేవుడు మాట చెప్పున బయటికి వెళ్ళిపోయాడు. And Jacob went out of that land where he was in Laban's place. Reason? Because God told him to come out. కానీ మనుషుల దృష్టిలో ఏంటి? But in man's side, what does they think? 20వ వచనం చదువు. 20వ వచనం. యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియా వాడైన లాబానుకు తెలియచేయకపోవటం వలన అతను మోసపుచ్చువాడాయను. అతని దృష్టిలో మోసపుచ్చిన వాడుగా కనిపించాడు. But in the sight of Laban the Aramean, he thought that Jacob was deceiving. అంటే నీ దృష్టిలో మనుషుల స్క్రిప్ట్ నువ్వు రాసేసుకొని ముద్రేసేస్తున్నావు. You write your own script for man and then you stamp it. వాళ్ళ మాటే వినాలా? You say, should I listen to their వాళ్ళ words? మాటే చెయ్యాలా? Should I do whatever they say? అంటే వాళ్ళు చెప్పే నేను తినాలన్నమాట. That means whatever they say, I have to obey all that. కదా? Is it not a sarcastic? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును చొప్పున నడవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక.
It talks అంటే about Psalms 1:1. ఈ ఒక్క అపహాసులు సర్కాస్టిక్ గా మాట్లాడే వారిలో పాపులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్ అది కాబట్టి సర్కాస్టిక్ గా మాట్లాడు. దేవుడి యొక్క కార్యాలు తెలీదు. ప్రవక్తకి చెప్పకుండా దేవుడే ఏ పని చేయడు అని అన్నప్పుడు ప్రవక్తని అడగడంలో మీకు కోపం ఎందుకు? These people are sarcastic, they are scornful, they are sinners, they are trespassers, and they are thinking that they are talking the right way. Every person has got a right to talk about and go and tell their problems to the prophet, but you on the other hand are telling, how are they going and telling to the prophets about me? You think హీబ్రూస్ they do not know? ఏముంది? What is that in Hebrews? అందరూ ఒకే చోట కూర్చుంటారు, అందరూ ఒకే వాక్యం వింటారు. కానీ కొంతమంది వాక్యం వినేవారితో సహవాసం కలిగి లేరు కాబట్టి విన్న వాక్యము నిష్ప్రయోజనమాయ. What has happened in Hebrews chapter 4 verse 2? It says the word of God has gone into vain because they are all there in the same place, but the word was not effective in their lives. నువ్వు నీ చెవులతో విన్న వాక్యమే నీకు పని చేయట్లా. Your word which you are hearing, అయ్యో ఎంత దౌర్భాగ్య స్థితి. the word of God that you are hearing is not effective in your own life. Oh, what a detestable ఇక్కడ state. కూర్చుని నువ్వు విన్న వాక్యమే, నీ చెవి విన్న వాక్యము, నీ కళ్ళు చూసిన వాక్యమే నిష్ప్రయోజనం అయిపోతుందంటే ఎంత దౌర్భాగ్య స్థితి. Oh, what a detestable state. You are hearing the word of God and you're seeing and reading the word of God, and that word is not effective. It's gone vain in your life. ఆ వాక్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది? Where will that word go? ఎవరు వింటారో వాళ్ళకి దగ్గరికి వెళ్తుంది. It will go to the person who is obedient and willing to hear. ఆత్మీయ జీవితంలో ఉన్న వాళ్ళకి అన్నిట్లోనూ ఫ్రీడమ్. అప్పులు ఫ్రీడమ్, The నీ people, నోట్లో నుండి బూతులకి ఫ్రీడమ్, నీ కంటితో చూసే ఆ పాపానికి ఫ్రీడమ్, నీ హృదయంలో వచ్చే చెడు ఆలోచన ఫ్రీడమ్. those who have the word of God and abide in it, they have freedom from all corners, freedom from their weaknesses, freedom from the bondage, freedom from every sickness, freedom from financial నువ్వు crisis. చెప్పాలి, నాకు విడుదల కలిగింది. You should say, I నా am నోటి free. మాటల వలన నాకు విడుదల కలిగింది, నా నోట్లో నుండి వచ్చే బూతులకి నాకు విడుదల కలిగింది, నా హృదయంలో ఉన్న చెడ్డ దరిద్ర ఆలోచనలకు విడుదల కలిగింది అని చెప్పుకొని సంతోషంగా నువ్వు చెప్పాలి. You should say, I am free from the wrong words coming out of my mouth, evil communications coming from my mouth. I'm free. I'm free from the bad words. I'm free from all kinds of wrong way of seeing. దావీదు ఆ మందసము దగ్గర నాట్యము చేస్తూ పాటలు పాడుతూ వస్తున్నాడంటే, ఆ మందసాన్ని పట్టుకుని వస్తున్నాడు, ఎంత ఫ్రీడమ్ ఉంటది, ఎంత సంతోషం ఉండదు అతనికి. When David was dancing in front of the ark, you should see his freedom. మొత్తం డాన్స్ చేసుకుంటూ With వచ్చాడు, all మొత్తం his చేశాడు. strength, with all his strength, all his energy, he was loving to dance. He was just not bothered about the surroundings. కానీ స్ట్రెంగ్త్ మొత్తం ఉపయోగించుకుని ఎదుటి వాళ్ళ మీద నిందేసేస్తారు. స్ట్రెంగ్త్ అంతా ఉపయోగించుకుని ఎదుటి వాళ్ళ మీద, ఎదుటి వారిని ఏ విధంగా అబద్ధంగా చూపించడానికి రెడీ అయిపోతారు. స్ట్రెంగ్త్ అంతా తెచ్చుకొని But మోసం చేయడానికి కూడా రెడీ అయిపోతారు. దీనికి స్ట్రెంగ్త్ ఉపయోగించుకుంటారు. you use all your strength not towards God, but you use all your strength towards going and blaming others, going and picking up quarrel, gossiping, and doing all sorts of wrong things which is contrary to God. నీలో పాపం ఉన్నప్పుడు ఎదుటి వారి మీద నువ్వు తప్పులు కనిపెట్టినప్పుడు ఏమనాలి తెలుసా? అయ్యోనే నేను తప్పులు చేస్తున్నాను అనాళ్ళు. Before you find నీలో the ఏ fault, పాపం లేదనుకో, ఇది తప్పు అని చెప్పు, చేయి చూపించడం అవసరంలా. before you find the fault of others, you say that you have been doing so many sins. But if there is no fault in you, then you can say you are doing wrong. వాళ్ళు నీకన్నా మంచోళ్ళు ఉండొచ్చు, But they might be better than you in their spiritual walk. మరి నువ్వు మాట్లాడినప్పుడు వారి కళ్ళు తెరవబడితే నీలో ఉన్న పాపాలని వాళ్ళు చూడగలుగుతారు. అప్పుడు ఏం చేస్తావు? And when you're speaking, if their spiritual eyes are open, they will able to see all your sinful nature. What then? మీరు ధైర్యంగా వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళైనా, మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళైనా, నేనేం పాపం చేశాను, నేనే ద్రోహం చేశాను అన్నప్పుడు వాళ్ళు నీలో ఒక్క తప్పు కూడా చెప్పగలుగుతున్నారో లేదో చూద్దాం. You go and ask the people of your own household. Go ask the people who are under your people as employees or your colleagues and all, and ask, is there any sin in me? Find out if they're able to tell at least one fault or not. People are examining us. వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యం కలిగి ఉండు. You need to have a very good testimony outside the church or wherever you're going. సంఘపు పరపక్షమందు ఉన్నవాడు చెడ్డ మాట నీ మీద పలకకుండా నిన్ను నువ్వు జాగ్రత్త పెట్టుకో. See to that outside people do not talk bad about you. మనోళ్ళ కదా వాళ్ళు తెలిసిపోతుంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోరు, వాళ్ళు మనుషులు. You should not say they are my people and how they did they misunderstand me. No, they are human beings. Why should they understand you? కదా, మరి వాక్యము హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది అని చెప్తుంది. And the word of God says, out of the abundance of the heart the mouth speaks. And మరి that's what అలాగైతే you've been నేను ఎవరు speaking. నడిపిస్తున్నారు? Then if that's the case, who's leading you? దేవుడు Do నడిపిస్తున్నారు. you think God is leading you?
మరి ఎవరు నడిపిస్తున్నారు? Then who is leading you? ఓకే, మీకు ఒక వచనం చూపిస్తా. జాన్ 6:38 to 40 వర్సెస్ తీసి చదవండి. జాన్ చాప్టర్ 6 వర్సెస్ 38 to 40. యోహాను సువార్త 6వ అధ్యాయము 38 నుంచి 40 వచనము. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమయ్యున్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును. అంత్య దినమున నిన్ను దేవుడు లేపాలి. God should raise you up in the last day. నేను ఎలాంటి దాన్ని తెలుసు కదా, But you should not tell God should know what kind of person I am. తెలుసు కదా కాదు. You should not tell they should know what kind of person I am, how good I am to them. Why are you talking about yourself? కదా. ఇప్పుడు ఒక్క పేతురు పాపం చేయలా, దోషం చేయలా, అబద్ధం చెప్పలే, వేషధారణగా లేడు. కూర్చుని అతను లెగిసి వెళ్తేనే అపరాధిగా తీర్చబడ్డారంటే మరి నీ నోట్లో నుండి వచ్చిన మాట అపరాధిగా తీర్చబడుతుంది. నీ ఇంటెన్షన్ ఎవరికి అవసరం లేదు. నీ ఉద్దేశంలో పాపమే ఉంది. Peter just got up from his seat. He did not transgress with his mouth. He did not do anything wrong, but he was accounted to be under a transgressor. Then what about your mouth? The words that is coming out of your mouth? How many people are hurt? నువ్వు భరించే ఒక్కొక్క బాధకి రెండింతల ఆశీర్వాదం అప్పటికప్పుడే నువ్వు పొందుకుంటావు. And you will get double blessings for the humiliation that you had gone through. అదే యాకోబుకి చేసింది. That's what I did with Jacob. వాళ్ళు మోసం చేశారు, లాబాను మోసం చేశాడు. Laban and his children cheated Jacob. కానీ యాకోబు అన్ని తెలుసు కూడా దేవుడి మీద ఆధారపడ్డాడు, కానీ వాళ్ళ మాటల మీద ఆధారపడలేదు. But Jacob was not depending on what people were speaking about him, but Jacob was totally dependent on what God had opinion about him. గొప్ప ఆస్తి కలిగిన వాడు అయిపోయాడు. He became prosperous. నేను అన్నాను కదా, యాకోబు ఆశీర్వదించబడకపోతే లాబాను పిల్లలకి ఏమనిపించేది కాదు. If Jacob being prosperous, that's a reason Jacob's children was seeing that he was prosperous. ఆశీర్వదించబడ్డారు కాబట్టే వాళ్ళకి అసూయత రావడం మొదలైంది. మా నాన్న ఆస్తి తీసేసుకున్నారు. చాలా మంది జరిగింది, బయట ఇప్పటికీ జరుగుతున్నాయి అవన్నీ. I correct. Laban's children became jealous because they were able to see the blessings that was there on Jacob's life. Likewise, I've seen so many people becoming jealous. ఏదైనా ప్రాపర్టీస్ అయినా ఏదైనా సరే దేవుడి చేతిలో నుండి వెళ్తుంది, మీ గొప్పతనం కాదు. Therefore, any property and all, it has to come from God, not with your own accord. చెప్పుకుంటానికి లేదు, నేను ఇచ్చానని చెప్పుకుంటానికి లేదు. అది దేవుడి నుండి ఎవరెవరికి ఏమేమి చేరబడాలో అన్ని చేరుతాయి. You cannot tell this property I have given this blessing, it's because of me this person is blessed. You cannot say that. లేదు, లాభాన్నిచ్చే 2 దూడలు ఏంటి, లేకపోతే అన్ని 100 దూడలు లెక్క, అన్ని 100 మేకల్ని గొర్రెల్ని ఎలా సంపాదించగలిగాడు? Whatever Laban gave was very limited, just 2, but how come that multiplied and duplicated? దేవుడి మీద ఆధారపడ్డావు కాబట్టే నీకు దొరికింది. You are depending on God. That's the reason God gave you such rich blessings. కదా, లాబాను పిల్లలు మా వల్లనే అతను పైకి వచ్చాడని చెప్పుకోవచ్చు. Laban's children was telling Jacob became rich because of my father. నేను వాళ్ళని ఇలా చూసుకున్నాను చెప్పుకుంటానికి లేదు. Nobody should say because of me this person has become rich. వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నారని మర్చిపోవద్దు. Never forget that God is there with తోడుతో them. సంబంధమే లేదు. You have got nothing to do with you. కదా, ఇప్పుడు చూడండి జెనసిస్ 31 verse 4కి వెళ్ళండి. ఆదికాండము 31వ అధ్యాయము 4వ వచనం. జెనసిస్ 31 verse 4. యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనే అప్పుడు వరకు కూడా భార్యలకి కూడా ఏ విషయం చెప్పలేదు. And 20 long years Jacob did not tell to Rachel or Leah what had happened. బయలుదేరి ముందు అదే నార్మల్ గా నడు బయలుదేరు, ఏమైందండి చెప్పండి అంటే, మాట్లాడక ముందు నడు, నేను చెప్తున్నాను కదా వినడు. కాదు, ఇప్పటికిప్పుడు వెళ్దాం అంటున్నారు, ఏమయ్యింది మాట్లాడు, నోరు మోయ్. ఇటువంటి యాక్షన్, ఇటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు. చెప్పడానికి ఏమైందమ్మా, ఏ నోరు లేదా, ఏమైంది అడుగుతున్న దానికి చెప్తే తప్పేముంది. నోరు మోయ్, నీకు తెలియదు, ముందు నడు, నేను చెప్పింది చెయ్యి. When somebody is asking a question, there's a way of responding in a very polite way. But you, on the other hand, is like, you shut your mouth. Why should I ask you? Just pack up and come. Don't ask me any questions. Why that language? యాకోబు ఎంత మర్యాద ఇచ్చాడు తెలుసా భార్యను పిలిచి. Do you know how Jacob respected Rachel and Leah and gave them the honor, and he spoke very well? ఏం చెప్పాడు? లిక్రిచువోతో. Let's see what did he spoke. 5వ వచనం.
మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. ఉమ్, అయితే ఉమ్. నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇదిగో ఈ అవమానం నాకు జరిగింది, కానీ నాకు దేవుడు తోడుగా ఉన్నారు, అందుకునే ఇన్ని సంవత్సరాలు మీ కొరకు నేనున్నాను అని అతను చెప్పుకోగలుగుతున్నాడు. కానీ మనుషులు చెప్పరే. Jacob was very patiently giving response to his wife, telling that, look, this is what has happened. Your father has cheated me, and I was patiently working for you. అంతే, మాట అనకపోతే వేసి తను తండ్రా, అంతే అయిపోయింది. ఈజీ, ఎంత ఈజీ, ఎంత సులభంగా మాట్లాడేస్తారు కదా. Wrong counsel has been given to so many people, telling that, oh, if your wife, ఈ యాటిట్యూడ్ ఉండటం వలననే కుటుంబాల్లో సంతోషం లేదు. they say, if your wife doesn't mend her ways, just slap her and bring her to the court. మంచి భర్త దొరికినప్పుడు ఏడిపించుకు తింటారు. When you get a good husband, you want to make them cry, you tease them, you put them to test. కదా, మంచి భార్య దొరికినప్పుడు ఏడిపించుకు తింటారు. And when you get a good wife, you want to make her cry, torture ఎవరో her. ఒకలైనా ఉండాలి కదా, నువ్వు ఉండవు, మిగతా వాళ్ళు కూడా నాశనం చేస్తావు. You are not good, and you are also destroying the others. అంటే నువ్వు నాశనం చేసేది నువ్వు నీ భర్తని కాదు, నీ భార్యని కాదు, యాకోబుకి ఇచ్చిన ఆ ప్రొటెక్షన్ ని, ఆ సంతోషాన్ని నీ చేతులారా నువ్వు నాశనం చేసుకుంటున్నావు అన్నది నువ్వు రియలైజ్ అవ్వట్లా. You are not realizing that you are the reason to stop the blessing upon yourself and your children, and you are the stumbling block. యాకోబుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇంత మర్యాద కలిగిన లైఫ్, ఇంత మర్యాద. దేవుడు తోడుగా ఉన్న మనిషికి పిల్లలకు కూడా మర్యాద ఇస్తాడు, భర్తకి మర్యాద ఇస్తారు, అలాగే భార్యకి మర్యాద ఇస్తారు, అందరికి మర్యాద ఇస్తారు. మర్యాద లేని నోరు నువ్వు చెప్పేది నేను వింటమేంటి. The people who have God with them, they will have respect and they'll be honored everywhere. But you, on the other hand, say, shut your mouth, listen to what I'm telling. If you want to stay, stay, otherwise get lost. నువ్వు ఈ మాట మాట్లాడేస్తావు కదా సింపుల్ గా. You're very simple and మరి raising voice. హృదయంలో ఏం నాటేస్తావు నువ్వు? నీ గురించి ఏ టెస్ట్ మనీ నాటు? What kind of testimony have you sown into the other person when you're speaking like that? లైఫ్ లో ఏ టెస్ట్ మనీ నాటావు నువ్వు? What kind of testimony is there in your wife's mind or your husband's mind? అంతే. న్యాయం ఏంటి అనేది చూసుకోండి. న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి తెలుసుకుని ఉంటేనే నీ కుటుంబాలు బాగుపడతాయి. లేకపోతే ఆయనకేమైంది నోరు మూసుకుని కూర్చో. You should know what is fair, what is just, what is righteous. You should know and speak accordingly. అప్పుడు Don't be abusive. దేవుడు నీ భార్యకి తోడుగా ఉంటారు, నీకు తోడుగా ఉండరు. And if that's the case, God will be with your wife, not with you. Or if the husband is good, God will be with the husband, not with you as a వాళ్ళ wife. నోరు మేడం కాదు, నీ నోరు మూయిస్తారు. Not their mouth. God will ensure that your mouth will be closed. ఇది దేవుడు ప్రతి వాళ్ళని ఏ విధంగా పరీక్షిస్తారు, ఏ విధంగా పరిశీలిస్తారు, అందరినీ చూస్తారు. నువ్వు వినే వాక్యాన్ని బట్టే నీకు సమాధానం దొరకడము, నీ ఇంట్లో పరిస్థితులు మారడం. నువ్వు చెక్ చేసుకో, నువ్వు వాక్యం సరిగ్గా వింటే నీ ఇంట్లో పరిస్థితులు ఏంటి, వినకపోతే నీ పరిస్థితులు ఏంటి, ఇదొక్కటి టాలీ చేసుకో, నీ లైఫ్ ఏంటో నీకు అర్థమైపోతుంది. Your life will be clearly defined by this. When you hear the word of God, how your life has been, and when you neglect and don't hear to the word of God, or you're casual, see how your life has been. This itself will clearly define what your life is leading. అక్కడ యాకోబు చక్కగా భార్యలను పిలిచి కూర్చోపెట్టి చెప్తున్నాడు. Jacob called his wives and was telling what he was going through and what దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఇవన్నీ నా లైఫ్ లో జరిగింది, కానీ నేను భరించుకుంటూ వస్తున్నానని చెప్తున్నాడు అక్కడ. Jacob was telling clearly, God has been with me clearly, and that's the reason I'm able to forgive. అట్లా కాదు అననేం అనలేదు ఇక్కడ. నీకు ఒకరు చెప్తున్నారంటే వినాలి, అప్పుడు నువ్వు బాగుపడతావు. If somebody is giving you counsel, you need to pay attention. అలా కాదు అన్నావు అనుకో, ఇశ్రాయేలు జనాంగం లాగా నీ పరిస్థితులు నీనెత్తుగా చుట్టుకుంటది, ఎవరికి చుట్టుకోదు. But if you say not like that, and if you start giving excuses, then you will be అలా కాదు నువ్వు అన్నవానికి ఫెయిలే. If you say not like that, means you have failed. నీ అసలు చెప్పేదే నీ మంచికి, మళ్ళీ నువ్వు వచ్చి అలా కాదు అని అంటావు. Telling itself is for your own goods and for your own reason. చెప్పేదే నీ కోసం. The reason the counsel has been given to you is for you, but if you say it's not like కోసం యాకోబు చెప్పిన నువ్వు చెప్పగలుగుతావు నాకు దేవుడు తోడుగా ఉన్నాడని? Can you say the way Jacob told that God is there with me? Can you say that? తోడుగా ఉన్నాడని చెప్పుకుంటున్నాడంటే అతనిలో అబద్ధం లేదు, వేషధారణ లేదు, ఒక శాపకరమైన మాట లేదు, ఏమీ లేదు అక్కడ. No lies, no hypocrisy, no false, no complaining, no murmuring was found in Jacob. That's the reason he was boldly able to say God is there with me. Can you say like that? 6వ వచనం, మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసినని మీకు తెలిసే ఉన్నది. మీరు చూసారు కదా నేను ఏ విధంగా చేశాను అంటే,
యాకోబు ఎన్ని బాధలున్నా మనసులోనే పెట్టుకుంటాడు కానీ చూపించుకోడు. Jacob, no matter what struggles of his life he was going through, never used to express, never used to change his facial expressions. He used to keep it to himself. చెప్పుకోలేదు కాబట్టే వాళ్ళు చూడగలిగారు, అక్కడ ఏం జరిగింది అన్నది చూడగలిగారు. And because he had kept it to himself, his wives were able to see what ప్రతి actually went దానికి through. ఒక సమయం ఉంటది. There is a time for everything. ఆ సమయాన్ని బట్టి మాట్లాడాలి. You need to use the right time. చాలా మంది భర్త బయట నుండి వచ్చిన వెంటనే కంప్లైంట్లు ఇస్తారు. When the husband comes from work and enters the house, immediately the wives will start pouring her ఏ problems. ప్రెషర్ లో వస్తారో, ఏ టెన్షన్ లో ఉంటారో, అక్కడ ఏమి జరుగుంటుందో, ఏ ఇరిటేషన్ జరుగుంటుందో, మొత్తము చుట్టూ కూడా ఆ రిలం సరిగ్గా లేదు. వాళ్ళు అవన్నీ గెలుచుకొని పోరాడి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళని సంతోష పెట్టడానికి చూడవు. కడుపు నిండా తిండి తిన్నారా లేదా, ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చావా లేదా, వాళ్ళు కంఫర్ట్ గా ఉన్నారా లేదా, వాళ్ళతో పాటు నువ్వు కూర్చుని తిని అంతా అయిన తర్వాత ఏమైంది, అంతా బాగుందా అని ఎప్పుడైనా ఎవరైనా అడిగారు అలాగా? You're just ఎప్పుడైనా not. Did any wife ask her husband, how are things? Is everything fine? But instead, on the other hand, you're not even thinking the husband has gone out. He has to face various pressures of his life, the spiritual realm he has to challenge. But instead, when he comes back, you are immediately started pouring your problems and telling what you're going through. కంప్లైంట్స్ You're always complaining and murmuring and nagging wife. నీ కంప్లైంట్ నీ భర్తకు తెలుస్తుంది, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు బానే ఉన్నారు. Everybody else is good except you. అప్పుడు ఏముంది, ప్రాబ్లం నీలో కనపడుతుంది, ఎదుటి వారిలో కనిపించదు Then what's happened? The problem is seen by others about you, not yours. కదా. ఇక్కడ లేయా రేచల్ ఆ విధంగా చేయలేదు. But Rachel and Leah did not counter and they accepted whatever Jacob was telling. వచ్చిన వెంటనే కంప్లైంట్లు చెప్పడము. అసలు వాళ్ళు ఎన్ని ప్రమాదాలు తట్టుకొని, ఎన్ని ప్రమాదాలు దాటుకొని వచ్చి సంతోషంగా వచ్చి కూర్చుంటున్నప్పుడు మీరు ఏమిస్తున్నారు, నీళ్ళు ఇవ్వంటే అక్కడ ఉన్నాయలు తీసుకో, And dear wives, అక్కడ ఉన్నాయి చూసుకో, ఇదిగో వచ్చేసావు కదా పిల్లలు నువ్వే చూసుకోవాలి. and dear wives, what are you telling to your husbands the moment they come and they ask for water? Their water is there, go take it. Okay, now that you come, take care of their children, start cooking for me. All these pressures that you're putting upon your మరి husband, don't you realize? ఉన్నంతసేపు మీరేం చేశారు? What did you do while you were there in the house? టీవీ చూస్తారు, ఫోనుల్లో ఉంటారు, గంటలు మాట్లాడతారు, టయర్డ్ అయిపోయారు, అందుకని పిల్లల్ని చూసుకోమంటారు. You're watching the TV, you're totally stuck with your phone, doing all sorts of wrong things, waiting. Proverbs 31 ఒకసారి చదువుకోండి. Go and read Proverbs 31, dear wives, you'll know. ఇశ్రాయేలు జనాంగము 9వ నెలలో కూడా 3 బిందెలు పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళేవారు నీళ్లు. The Israelites, even women, even when they were 9 months of old, they used to carry water, even carrying to different floors. మంత్రసాని వచ్చేలోపు వాళ్ళు డెలివరీస్ వాళ్ళే చేసేసుకునేవారు. Even before the midwives can arrive, the Hebrew one was so fast. That blood is like that. They used to do their ఈ own రోజు deliveries. ఆ రక్తంలో అంటుకట్టబడిన మీరు ఎంత బలం కలిగి ఉండాలి. మీరు ఆత్మీయంగా బలం కలిగి ఉంటే నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుద్ది. లేదనుకో నీ గురించే నిన్ను అర్థం చేసుకుంటానే నీకు సమయం లేదు, ఇంక వాక్యమేం అర్థం చేసుకోగలుగుతావు. If you're spiritual enough, you will understand what the Spirit wants to tell to you. But you are focusing about yourself. You want to be understood only. Nobody understood me. That's what you say. కదా. ఒక ఇల్లు సంతోషకరంగా ఎప్పుడు ఉంటుంది తెలుసా? డబ్బు ఉన్నా లేకపోయినా భార్య సమాధానకరమైన మాటలు మాట్లాడినా, భర్త సమాధానకరమైన మాట్లాడిన చాలు. వాళ్ళు డబ్బు మీద కూడా కాదు, దీనికన్నా నాకు ఏది ఎక్కువ కాదని వాళ్ళకి అనిపిస్తుంది. The husband and wife need not నీ have lot of కంప్లైంట్లు money. చెప్పేస్తావు, ఆ కంప్లైంట్లు దేవుడి దృష్టిలో రాంగ్ అని మీ వాళ్ళకి తెలిసింది అనుకో, నీకెందుకు సపోర్ట్ చేస్తారు? A house is supposed to be considered to be a peaceful house. It's not about money at all. It's not about position, but the way the husband responds, the way the wife responds with gentleness and kindness. But you, on the other hand, are only known for complaining and murmuring and nagging. నేను చెప్పేదా, నీ భర్తలది కాదు తప్పు. The mistake is not with your నీ husband. ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళందరూ లేట్కి వస్తారు. The reason why your husbands are coming late is because they are not able to face your pressure. ఎందుకంటే ఇంటికి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా, ఎందుకు వెళ్ళాలి అన్న ఆలోచన వాళ్ళకి ఇవ్వడానికి కారణం మనుషులే, మీరే. Instead of going to the house, they say, అది why భార్య should I? అయినా భర్త అయినా ఉండని. Whether it is husband or wife, they are not able to face your pressure. That's the reason they're coming late. నువ్వు ఏ సంతోషాన్ని ఇస్తున్నావు? What kind of peace are you giving to your respective ఏమి spouses? ఇస్తున్నావు? భార్య అయిన భర్త నువ్వు ఏం సంతోషాన్ని Now ఇవ్వగలుగుతున్నావు? ask this question: what peace are you giving to ఎందుకు your husband ఇవన్నీ or wife? చెప్తున్నానో తెలిసినా, ఎంత చక్కగా చెప్పాడు చూడండి. మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. He said to them, I have noticed that your father's attitude towards me has changed, but the God of my father has been with me. 7th verse. 7వ వచనం.
మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చెయ్యనియ్యలేదు. అది నీకు దేవుడు తోడుగా ఉన్నానుకో ఎవ్వరు నీకు హాని చేయరు. If you know that God is there with you, no one can cheat ఇది you. ఇన్వర్టెడ్ కామర్స్. నీకు దేవుడు తోడుగా ఉంటే ఎవ్వరు నిన్ను మోసం చెయ్యరు, ఎవ్వరు నీకు హాని చెయ్యరు. No one can cheat you or harm you if God is with you. దీనికి మతం అవసరం లేదండి. This has got nothing to do with God. నీ గుణ లక్షణాలను బట్టే దేవుడు పని జరిగిస్తారంతే. నీ కోపం తగ్గించుకోవడం కష్టం గానీ 100 మందికి భోజనం పెట్టడం నీకు సులభం అయిపోతుంది. కూతురు మాండలేవు కానీ 100 మందికి భోజనం పెట్టడం నీకు సులభం అయిపోతుంది. చేసేవచ్చు. You're not able to let go of your anger, not able to let go of your lies, but you're very quick in doing all the religious things. అది కాదు కదా. But God is not wanting your religious activities. నమ్మకంగా ఉన్నావు, how faithful you are. దేవుడు నాకు తోడై ఉన్నాడు అని నువ్వు తెలుసుకోగలిగితే, if you know that God is with you, దేవుడే ప్రతి విషయంలో అడ్డుపడుతూ నీకు సహాయం చేస్తూ ఉంటారనడానికి ఒక దృష్టాంతంగా ఉంది. Remember this as a wonderful sign. If God is there with you, God himself will help you and lead you in the right path. అక్కడ ఏం మాట్లాడలే. ఏమనుకున్నాడు మీ నాన్న, పెద్ద ఇదనుకుంటున్నాడా? Jacob did not disrespect the father-in-law in front of మీరిద్దరు నాకు అవసరం లేదు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాం. I'm not interested in you both. Your father cheated me. I'm going to leave you and go. He didn't say that. మీ నాన్న దగ్గర ఉండలేను, నీతో ఉండలేను. I cannot be with your father. I cannot be with you also. అలాంటి మాటలు రాలేదు. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్న వాళ్ళు మాట్లాడే విధానమే మార్పు వేరే ఉంటుంది. Because the people who have God with them, their way of speech will be totally different. చూడు, ఏంటంటే నీ తండ్రి నన్ను మోసం చేసి, అంటే యాకోబుకు తెలిసింది మోసం చేస్తున్నారని తెలిసి కూడా ఎప్పుడు భార్యల దగ్గర చెప్పలేదు. Jacob clearly knew that Laban was cheating him, but though he did not tell it to his daughters. వెళ్ళిపోయే సమయం వచ్చింది కాబట్టి వెళ్ళడానికి అక్కడ రీజన్ చెప్పి అప్పుడు సమాధానంగా భార్యలను తీసుకుని వెళ్తున్నారు. His time had come to depart because God told him that's the reason with గొడవలు చేసుకుంటూ వెళ్ళలేదు. He did not pick up a fight. నేను వెళ్తున్నాను, వస్తే మానే, నేను వెళ్ళి కారులో కూర్చుంటాను అంతే. ఇంకా 5 నిమిషాలు చూసి ఏంటి మీరు ఇచ్చేది సమయం, మీరేంటి ఇచ్చేది సమయం? I'm going to go and sit in the car. In 5 minutes I want you to come and sit in the car. If you don't come means I'll go. ఇదే మనుషులు చేసే పెద్ద తప్పు. This is what man does. నీ కోపము, నీ ఆలోచన, నీ సొంత అండర్స్టాండింగ్ తో వెళ్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటావు. Your anger will lead you to the wrong directions. Your own thoughts will lead you to the wrong directions. అక్కడ యాకోబుని 10 సార్లు మోసం చేశాడు. And Jacob's wages were changed 10 times by Laban. జీతం మార్చేశాడు. ఇది ఇస్తానని చెప్పడము, అది సంపాదించక ఇది కాదు, ఇది ఇలాగైతే ఇస్తా, అలాగే వెంటనే మార్చుకుంటూ వెళ్ళిపోయాడు. He used to manipulate. Laban used to manipulate his wages towards Jacob. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి తన జీతం ఎన్నిసార్లు మార్చినా అతన్ని మాత్రం మంచి స్థాయికి తీసుకెళ్లారు. ఇది అందరు మనుషుల్లో జరిగేదే. ఇది ఇక్కడ జరిగింది. బరూక్లో చాలా మంది లైఫ్ లో జరిగింది. నేను మీతో చెప్తున్నా. God was very clearly with Jacob. Though Laban cheated Jacob's wages 10 times, God was there with Jacob and was blessing Jacob immensely. And that's what happened in many people's lives here also. ఇక్కడ చెప్పే ఆలోచన చూడు. I'll tell you what is thought. నీ తండ్రి నాకు ఏ హాని చేయకుండా నా దేవుడు చూసుకున్నాడు. He said, but God did not allow your father to do me any దేవుడు harm. మీ నాన్నకు పనిష్మెంట్ ఇస్తారని చెప్పలా. నాకు ఏ హాని జరగకుండా చూసుకున్నారు. He did not focus on the punishment that was going to come upon Laban. He was telling how God was protecting him. నువ్వు ఏ పని పెట్టినా జరగట్లేదు, ఏది చెయ్యాలనుకున్నా మధ్యలోనే ఆగిపోతుంది అని అంటే దానికి అర్థం నీకు దేవుడు తోడుగా ఉన్నారా? Do you think God is there with you because there are so many struggles, so many stumble blocks? You pick up a job but it's not getting accomplished. Do you think God is there with you? అక్కడే నువ్వు ఫెయిల్ అయిపోయావు. There itself you have failed. You got the answer. ఎంత ప్రేయర్ చేసినా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నీలో పశ్చాత్తాపం లేదు, మారు మనస్సు లేదు, మారు మనస్సుకు తగ్గ క్రియలు కూడా కనిపించట్లేదు. Because there is no repentance, there is no change in your behavior, and you are not at all willing to change. 8th verse చూడండి. 8వ వచనం. అతడు పొడలు కలిపి నీ జీతం అగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నయు పొడలు గల పిల్లలు ఈనెను. అంటే మీకు ఎలా తెలుసండి? ఇప్పుడు నువ్వు 2 తెల్ల మేకలు ఇస్తావు. You will give 2 white sheep or lambs. మేకల్ని ఇచ్చేసేసి వీటికి చారలు ఉన్నాయి అనుకో, అవన్నీ నీకు ఇచ్చేస్తానంటావు. ఎలా అవుతుంది? You're giving them a white sheep or lamb and then say if there is speckles or spots or ricks on them, then it belongs to you. How is it possible?
ఎంత తెలివితేటలు చూసారా మనుషు. Look at the man and his attitude. So నీకు cunning. దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? What will happen if God is there with you? ఆ అది తెల్లగానే ఉండని, దాని చిరుత పుల్లో కూడా మార్చగలుగుతారు Let the sheep or lamb be white in color, God will change it to a spots and with like leopards. కదా. నీ జీవితంలో అది నీకు Yeah. చూడాలని లేదా? నేను చూసాను, నువ్వు చూడవా? Don't you want to see it in your life? I have seen it in my life. Yes, Lord. అది నువ్వు చూడాలి, You have to see. నువ్వు చూడగలగాలి. అది You have to see the డబ్బు great, కాదు. not money. దేవుడు తోడుగా ఉన్నాడంటే ఆయన నీకు స్వాస్థ్యం. ఎక్కడికి వెళ్ళినా True, true. కోసి రవయ్య నీ గిన్నె నిండు పొర్లుతూ ఉంటది. నువ్వు దేవుడు కావాలని పట్టుకోవాలి, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పక్కన బెల్లం కావాలనుకోవడం తప్పు. If God is there with you, God will definitely bless you. Your cup will surely runneth over, and not about others. Why are you focusing on other people's blessings and other people's lives? కదా. పక్క వాళ్ళు కావాలి, అలా కావాలి, ఇలా కావాలి, జరుగుతుందా? Will your life become just because of like a neighbor you're seeing and అనుకున్నావు కదా, covetous? అబ్బాయి ఇలాంటి భార్య దొరికితే, పక్కన పిల్లం ఉంటది, ఇలాంటి భార్య దొరికితే బాగుంది, దొరికేసిందా? You're having a wife and telling, I wish my wife is that నీకు lady. దేవుడు తోడుగా ఉంటే నీ భార్యలోనే మార్పు వస్తుంది. If God is there with you, your wife will change the way కానీ you పక్కన want. వాళ్ళు భార్యలా కావాలనుకోవద్దు. Don't desire for someone else's wife. వాళ్ళ జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అంత చక్కగా ఉంటారు వాళ్ళు, ముచ్చటగా ఉంటారు వాళ్ళు. God is there with their lives. That's the reason they are very నువ్వు nice. అలా And peaceful. ఉండు, నీ కుటుంబాన్ని మార్చుకో. You also change and change your family. కదా. ఇక్కడేంటి, అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లల్నే కన్నాయి అంట. The striped animals will be your wages, then the whole flock produce striped young. అలా కలిగిన వెంటనే ఓ ఇలా వచ్చాయా, ఈసారి చార్లుంటేనే అని చెప్పి, అంటే వాడి ఇష్టానుసారంగా వాడు బుద్ధితో మార్చేసుకుంటూ వెళ్ళిపోయాడు అందరూ. అదే మనుషులు అంటారు చూడు, అయ్యో నీకు ఇలా అర్థమైందా, నేను అలా అనలేదు, నువ్వు ఇలా చేస్తే ఈ విధంగా హెల్ప్ చేస్తానన్నాను. టక్క 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 మాటలు మార్చేస్తాను. People keep changing their languages or their wordings. They say, oh, you understood like that. I didn't mean like that. If you do this, I thought I'll give like this. అసహ్యం అంట Not that. మాటలు అంటే. నేను అలా అనలేదు అంటే, నీకు అలా అర్థమైందా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. Never use those words. Oh, did you understand like that? I didn't say with that intention. Never use those words. కదా. ఫస్ట్ ఏమన్నాడు, పొడలు గలవి నీ జీతమగును అని చెప్పాడు. The striped animals will be your wages. తర్వాత ఏమన్నాడు, ఇది కాదు చారలుగా ఉంటే నీ జీతం అవుతుంది అని చెప్పాడు. Then he changed his mind and no, first he said speckled, then he says striped animals will be your wages. నీకు దేవుడు తోడుగా లేనప్పుడు నువ్వు ఏది చెప్పినా నీ హృదయంలో ఒకటి ఉంటది, బయట ప్రదర్శించేది ఒకటి ఉంటది. When God is not there with you, inside your heart you will have a different speech, outside you will present a different way. దేవుడు తోడుగా ఉన్న వాళ్ళు లోపల ఒకేలా ఉంటారు, బయట ఒకేలా ఉంటారు. But the people whom God is there with them, they will be the same inside and outside. కదా. 9th verse చూడండి. Verse 9, 9వ వచనం. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చెను. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కనులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చారులైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని, అప్పుడు ఆయన నీ కనులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ల అన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి అనగా లాభాన్ని నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. అది దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీతో పాటే ఉండి నీకేం జరుగుతుంది, నీకే అవమానం జరుగుతుంది, నీకే బాధ దొరుకుతుంది, నీకేమవుతుంది, నిన్ను మోసం చేస్తారు అన్ని చూస్తూ ఉంటారు. When God is with you, God will see all the insults that was rendered upon you, all the humiliation that you went through, all the pressures, tortures, and all these things you went through. నువ్వు ఫస్ట్ ఒకటి తెలుసుకో. You should know this first. దేవుడు అంటావు, you will say God with your mouth. బయటికి వెళ్ళాక దేవుడు బ్రతుకున్నారు, జీవించి ఉన్నారు అనేది మర్చిపోతావు. But the moment you go out, you forget that God is alive and is able and just. నువ్వు ఈ విధంగా దేవుడిని మర్చిపోయి నువ్వు బ్రతుకుతున్నావంటే నువ్వు జీవించుచున్నావన్న మాత్రమే గాని నువ్వు మృతుడివి, అంటే డెడ్ బాడీవి నువ్వు. Then you are considered as a dead body, because if you have this kind of thought, because you're alive but your thoughts have become dead and you're spiritually dead. ఇక్కడ యాకోబు గురించే, యాకోబుకి దేవుడు తోడుగా ఉన్నారు కాబట్టే అతని కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగాడు. ఎవరైనా అతన్ని మోసం చెయ్యాలనుకున్న ఆ మోసం జరగకుండా ఆపుతున్నారు. ఎవరు కన్నింగ్ తో శ్రూడ్తో అక్కడ ప్రవర్తించిన అన్ని కూడా యాకోబుకు అనుగుణంగానే మార్చేయడం అనేది జరిగింది. And since God was there with Jacob, whatever evil was intended towards Jacob, God was stopping every calamities, every sickness, every disease, every problem.
12th verse. 12వ వచనం. అప్పుడు ఆయన, నీ కనులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేలు అన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఎలయనగా లాభాలు నీకు చేయిచున్నది యావత్తును చూచితిని. అది ప్రతిదీ నేను చూశాను. I have seen what all treatment has been gone అంతే. through you. నీకు ఇక్కడ ఒక సహాయం దొరుకుతున్నప్పుడు నువ్వు ఇక్కడ సహాయం నీకు దొరుకుతుంది అన్నది మర్చిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి నన్ను మోసం చేస్తున్నారు, వాళ్ళు కావాలని ఇలా చేస్తున్నారు, వాళ్ళు కావాలని ఇలా మాట్లాడుతున్నారు, నాకు వాళ్ళ మీద ఎప్పుడు డౌట్ ఉంటుంది అని అంటావు. అంటే నీకు దేవుడు చేసే ఆ మంచి మేలుని నువ్వు పోగొట్టుకుంటావు, ప్రతి ఆశీర్వాదం పోగొట్టుకుంటావు, ఎందుకంటే నీ బుద్ధి సరిలేదు కాబట్టి. ఐజియా 58:9 చూడండి. ఐజియా 58:9. యెషయా 58వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేను ఉన్నాను అనును. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొన్న వారికి ఇచ్చి, శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. ఇది మీరు తెలుసుకోవాలి. ఒకవేళ ఆ విధమైన ప్రవర్తన లేకుండా తప్పులు చేస్తున్నారంటే ఇలాగ ఐజియా 58:9 and 10 బట్టి నీలో ఉన్న ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా నువ్వు మానుకుంటేనే మరలా నీకు దేవుడు ఒకవేళ పెర్హాప్స్ బిగలాల్ ఒకవేళ నీకు దేవుడు తోడుగా ఉంటారో లేదో తర్వాత నువ్వు నిలబడే దాన్ని బట్టి తెలుస్తుంది. And if you have this wonderful character, then perhaps God, you will know that God is there with you or not. The first step is you should achieve that God should be with you. Only then there will be testing, and then you'll be blessed. కదా, నీకు అప్పుడే తెలుస్తుంది దేవుడు నీకు తోడుగా ఉన్నారా లేదా. Only then you will know whether God has been there with నెక్స్ట్ you or వర్స్ not. చూడండి. ఆదికాండము 31వ అధ్యాయము 13వ వచనం. నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితవో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితవో ఆ బేతేలు దేవుడిని నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశముల నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశము తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. అది ఇవన్నీ కూడా భార్యకి వివరించాడు. ప్రతిదీ నువ్వు భార్యకి చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అన్నది చెప్పు. You explain to your wife where you're going and what you're doing, and to your husbands also. దేవుడు నువ్వు చెప్తున్నప్పుడు నీ భార్య కన్నులు తెరిచారనుకో నీకు ఆన్సర్ దొరుకుద్ది. కానీ నువ్వు తిరస్కరిస్తే నువ్వు దేవుడు మాటనే వదిలేసుకున్నావు అనేది నువ్వు రియలైజ్ అవ్వట్లా. And when you say, God will open your wife's eyes and she will know. But if you reject, if you forsake, you're stopping the blessings that comes from God. 14th verse. 14వ వచనం. అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతను మమ్మను అన్యులుగా చూచుటలేదా? అతను మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేశాను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదై ఉన్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్టెల్లా చేయమని అతనికి ఉత్తరం ఇయ్యగా, అది వాళ్ళు కూడా గుర్తించారు. అంటే నా భర్తకి ఇంత అవమానం జరిగిందా. They also recognized whatever mistreatment Jacob had gone through. వాళ్ళు అలా కాదు, మా నాన్న అలా కాదు, మా వాళ్ళు అలా కాదు అని అంటున్నావంటే నువ్వు ఫెయిల్ అయిపోయావు అక్కడ. But if you say, no, my parents are not like that, they're very good people, means though they are wrong people, if you cover up their sins, then you're failed. అంతే, కవర్ చేయొద్దు. Never cover up for your parents. కవర్ చేయొద్దు. ఇప్పుడు ఆత్మీయంగా ఉన్న వ్యక్తికి వాళ్ళు చూడగలుగుతున్నారు కాబట్టి చెప్తారు. And those who are spiritually strong, they're able to see. అంతే, లేకపోతే నీకు నువ్వే పోగొట్టుకుంటావు అన్ని. Otherwise you will be losing everything. కానీ భార్య ముందు దేవుడు ఏం చెప్తారో అది చెయ్యి, దేవుడు చెప్పినట్టు చెయ్యి. కానీ ఇప్పుడు అలా కాదు కదా, నువ్వు ప్రవక్తవా, నువ్వు యాజకుడువా, మరి అలా చేయకూడదు కదా, ఎందుకు చేస్తావు, నీకెందుకు కోపం వచ్చింది? అవును, నాకు వాక్యం లేదు అందుకు నేను ఇలా ఉన్నాను. మరి నీకు వాక్యం ఉంది కదా, నీకెలా తెలుసు? But if the wives are retaliating to the prophets or the priests or the team someone saying, you're a prophet, you're speaking like that, why are you getting angry? Okay, I don't have the word of God, I can get angry. If anyone is talking like that, now I'm telling what you feel. నువ్వు అన్నిట్లోనూ కరెక్ట్ గా ఉంటే మాట్లాడు. నేను మళ్ళీ గుర్తు చేస్తాను. I'm telling you, if you're right, ఏ పాపం లేకుండా, ఏ తప్పు లేకుండా, ఏ జలసి లేకుండా దేవుడికి ఇష్టంగా నువ్వు జీవిస్తున్నావు అని అంటే అప్పుడు మాట్లాడు. నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ప్రవక్తలు అయితే ఇలా చెయ్యరు,
అని నీలో తప్పు లేకుండా ఉంటే నువ్వు మాట్లాడు. If కానీ you are- అన్ని తప్పులు పెట్టుకుని మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు ప్రమాదకరమైన జీవితంలోకి ఎంటర్ అవుతున్నావు అనేది నువ్వు If గుర్తుపెట్టుకోవాలి. you're right according to the word of God, and then you should look into the prophet or the priest and say, the prophet will not speak like that, the priest will not conduct himself like that, then it is right. But you having so many weaknesses in you, if you're pointing, you are entering into a danger zone. కదా. నెక్స్ట్ వర్స్. వర్స్ 17. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువుల అన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పదనారాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని బయలుదేరాడు. He took all the belongings that he had acquired and he దేవుడు went to the land చెప్పిన of మాట పట్టుకున్నాడు, తీసుకుని వెళ్ళాడు. కానీ లాబానుకు చెప్పలేదని లాబాను ఏమనుకున్నాడు? నన్ను మోసం చేశాడు, నాకు చెప్పకుండా నా పిల్లల్ని పట్టుకుని అన్ని ఆస్తి పట్టుకుని వెళ్ళిపోయాడు అని అనుకున్నాడు. And God spoke to Jacob, and Jacob immediately obliged and he went. But what did Laban say? He felt that Jacob had cheated and he has taken away his property and is going. Genesis 28 verse 15. ఆది కాండము 28వ అధ్యాయం 15వ వచనం. జెనసిస్ 28 వర్స్ 15. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా ఆ వాగ్దానాన్ని బట్టి లాబాను దగ్గరికి వెళ్ళిన యాకోబు ఆ మాటను పట్టుకుని దేవుడికి ఇష్టంగా జీవించాడు కాబట్టి ఆ ప్రొటెక్షన్ అనేది దొరికింది. ఇక్కడ నువ్వు వాక్యం వింటున్నావు, బయటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టంగా జీవిస్తున్నావు అని అంటే ఆ వాక్యాన్ని నువ్వు పక్కన పెట్టేస్తున్నావు. ఆ వాక్యం నీకు పని చేయదు కదా. Whatever instruction was given to Jacob, he remembered, and exactly the same thing God did. Likewise, God is speaking to you through various ways and sermons and all, but if you are neglecting, that word will not be effective in your life. 28వ వచనంలో అక్కడికి వెళ్లే ముందు వాగ్దానం ఇచ్చింది పట్టుకుని వెళ్ళాయి, దాని ప్రకారము జీవించాడు కాబట్టి ఎవ్వరు అతన్ని మోసం చేయకుండా ఆశీర్వదించి గొప్ప ఆస్తి సంపాదించుకునేటట్టు చేయడం జరిగింది. అది దేవుడు తోడుగా ఉండటం అని అర్థం. He took the word of God, he immediately obeyed to whatever instructions were given. That's the reason he was blessed. No one was able to cheat him, no one was able to put pressure upon him. Even if it took place, God was blessing Jacob immensely. ఇవి మాత్రం మీ జీవితంలో లేకుండా దేవుడు ఎందుకు ఇలా చేశారు, దేవుడైతే అలా చేయడు కదా, దేవుడైతే ఇలా మాట్లాడు కదా, దేవుడైతే అట్లా లేదు, దేవుడు ప్రేమ అయ్యి ఉంటారు కదా, ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి నేను కాపాడుతానని వాక్యం ఇచ్చారు, కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నామన్నది నువ్వు రియలైజ్ అవ్వాలి. Your subject of discussion has always been complaining against God, but you're not able to realize your own faults and difficulties. Because God is love, He's given you so many messages that you will change and mend your ways, but you are not willing to change. నువ్వు ఎప్పుడు పొడుస్తావు చెప్పనా? You know, when you keep on backstabbing God or ఎప్పుడు crucifying Him, పొడుస్తావు అంటే నీలో తప్పులు, వేషధారణ, అబద్ధాలు ఇవన్నీ హృదయంలో చెడు పెట్టుకుని దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు అలా చేయడు ఇలా చేయడని దేవుడి స్క్రిప్ట్ నువ్వు రాస్తావు చూడు, అప్పుడే నువ్వు క్రీస్తుని సిలువ వేస్తావు. మేకులు కొట్టే వాళ్ళు నువ్వు ఒకరు. you are having all sorts of trespasses and sins in you, and then you say God is merciful, loving, and He's a very kind God. You are the one writing your own script, actually meaning you are the one who are piercing God. 20th verse. 20వ వచనం. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి 21st verse. తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. అదే అంటే అతను ఏం చేశాడు? వాక్యం ఇలా వచ్చింది, దేవుడు నాకు తోడుగా ఉంటానన్నాడు. సరే, ఆయన చెప్పినట్టు నేను వెళ్తా, ఆయన చెప్పినట్టు నేను వింటా, ఆయన చెప్పినట్టు నేను నడుచుకుంటూ వెళ్తా, ఇలా వెళ్తాను, ఆయనకి ఇష్టంగా నేను వెళ్తాను కాబట్టి దేవుడు నాకు ఈ ఆహారము, నాకు కావాల్సిన సమస్తము ఆయన దయచేసి ఆయన ఇచ్చిన మాటనే ఆయన నిలబెట్టుకున్నారంటే ఆయనే నాకు దేవుడు. ఈ విధంగా అనుకోండి చూద్దాం. Now Jacob was very clear. Okay, God gave me the instructions. I will abide it absolutely without deviating, and I will follow. And you also do like that, listening to the word of God and abide totality into it and see what's going to happen in your life. చెప్పండి అన్నాడు కదా, తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. If He will provide me with food and clothing, and if I return safely to my father's home, then Lord will certainly be my ఆయన God. చెప్పిందే నేను వింటా, I will obey whatever God tells me to తిరిగి do. నా తండ్రి ఇంటికి నేను క్షేమంగా వెళ్తా.
and I will go back to my father's house, or I will return safely to my ఏ father's house. విధంగా నాకు ఆయన మాట ఇచ్చారో 15వ వచనంలో మాట ఇచ్చారో ఆ విధంగా నేను దేవుడు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తే తప్పక అదే నేను దేవుడు నాకు జీవితంలో చేస్తే ఆయనే నాకు దేవుడై ఉంటారు, నాకు కావలసిన సమస్తం ఆయన దయచేస్తారు అని చెప్పుకొని వెళ్ళాడు. విన్నాడు, విన్న దాన్ని బట్టి నడిచాడు, నడిచిన దాన్ని బట్టి పొందుకున్నాడు. He obeyed to whatever God told him. He did not deviate, and because of that he received the blessing and he was prosperous also. కదా, అంటే లాబాను యాకోబు జీవితం విషయంలో అన్యాయంగా ప్రవర్తించారు. ఇప్పుడు నువ్వు నీ పిల్లల విషయంలో కానీ, నీ భర్త దగ్గర కానీ, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ, నీ కింద పని చేసే వాళ్ళ దగ్గర కానీ, నీ పై అధికారుల దగ్గర కానీ నువ్వు న్యాయంగా ఉంటున్నావా లేదా? ఇది నీకు క్వశ్చన్ నేను అడుగుతున్నాను. Now this question is to you. When Laban had cheated Jacob, what about you? Are you cheating your husband, your wife, your employees, or the people surrounding you? In what way are you cheating them? లాబాను దగ్గర యాకోబు పనిచేస్తున్నాడు. Jacob was working under Laban. అక్కడ లాబాను అన్యాయంగా ప్రవర్తించిన దేవుడు యాకోబును ఆశీర్వదించారు. నోట్ దిస్ పాయింట్. Please note this point. Though Laban was cheating Jacob, God did not leave Jacob. He was indeed blessed by God. Jacob was indeed blessed by God. కదా, తర్వాత 20 సంవత్సరాల తర్వాత నీ స్వదేశానికి వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉన్న వ్యక్తి యొక్క అభివృద్ధి ఎవ్వరు ఆపలేరు. ఇది గుర్తుపెట్టుకో. And the Lord said, after 20 years, return back to your land, and no one can stop the blessings that God has intended for you. అభివృద్ధి ఆపలేరు. No one can stop ఒక్క God. మనిషి దేవుడికి నమ్మకంగా నిలబడ్డారు అని అంటే ఆ అభివృద్ధి ఎవరు ఆపలేరు. One person standing firmly in faithfulness, no one can stop his blessings. ఆపలేరు. No one can stop. నువ్వు ఎంత అన్యాయంగా ఉన్నా నీ వాళ్ళు ఎవరైనా దేవుడికి తోడుగా ఉన్న మనుషులు ఉంటే వాళ్ళు ఆశీర్వదించబడుతూ ఉంటారు. అది మర్చిపోకండి. If you are unfair and unjust, and if the people whom you know are fair and just in the Lord, God will definitely start blessing that person. అంతే. లాబాను అన్యాయంగా ఉన్నాడు, కానీ యాకోబు ఆశీర్వదించబడి ఎంత డిఫరెన్స్ ఉందో చూడు. Laban was unjust and unfair, but Jacob was blessed by God. అంతే. 20 సంవత్సరాల తర్వాత నడు, ఇంకా నేను నీ స్వదేశానికి వెళ్దాం రా. After 20 years, God said, okay, I will bring back to your land. తన అభివృద్ధిని ఆపగలిగారా? Can anybody stop సరే, Jacob's blessings? వాళ్ళకున్న జలసి ఆపిందా? Oh, okay. Or did their jealousy stop Jacob's blessings? మాట్లాడారు కదా, People మన are తండ్రి very good. ఆస్తంతా వాడు తీసేసుకున్నాడు, ఆపగలిగారా? They were muttering completely, telling that this person has snatched away our father's blessing. Could they stop the దేవుడు blessings? తోడుగా ఉన్న వ్యక్తి యొక్క అభివృద్ధిని ఎలా ఆపలేరో అలానే దేవుని ద్వారా దీవించబడే వ్యక్తిని కూడా ఎవరూ నాశనం చేయలేరు. No one can stop the blessings of God, even if you mutter and if you're jealous. And likewise, even if a person is blessed, no one can snatch away that blessing. ఒకవేళ ఒక వైపు ఒక మనుషుడు నిన్ను నష్టపరిచిన అనేక దిక్కుల నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. Even if a person comes to defraud you, cheat you, and ill-treat you, God will send from four corners blessings so that you will be blessed. నష్టపరుచడం నీకు సాధ్యం కాదు. It's impossible for you to go under loss. కాబట్టి ఎవ్వరు నీకు నష్టం చేయలేరు. నిన్ను మోసం చేసే వాళ్ళే నీకు సమస్తము ఆశీర్వాదం ఇచ్చి వెళ్తారు. The people who tend to cheat you will be forced to give their blessings to you. కదా, వాక్యం ముందు ఎత్తుక్కోండి. అపవాది నీ దగ్గర నుంచి దొంగలించిన 7 మార్లు తిరిగి నీ చేతికి అప్పగించి వెళ్ళాలి. In Proverbs 6:31 it says, when he is found, he has to shell down 7 times. ఇక్కడ యాకోబు దేవుని మాట ప్రకారం బయలుదేరుటకు భార్యని పిలిచి ఎందుకు వెళ్తున్నారా అని వాళ్ళ తండ్రి వారి ఎడల చేసిన అన్యాయంను గుర్తు చేశాడు. అక్కడ When the wives of Jacob were asking why are we leaving, Jacob politely had to tell what all had been meted by him. దేవుడు తోడుగా ఉన్నారు అనడానికి ఇదొక్కటి. ఇదే భూమి మీద అందరి జీవితంలో జరిగేదే. కానీ మనుషులు వాళ్ళ హృదయాలోచన, వాళ్ళ థాట్స్ మారిపోవడం వల్లే వాళ్ళ లైఫ్ మారిపోతూ ఉంటాయి. People's thoughts and attitude changes. That's the reason they're finding it difficult to grow. కదా. రెండోది, నీకు చేయుచున్న యావత్తును నేను చూచి తిని. And the second thing is, I have seen all that has been done to you, whatever has happened to you. చూడండి, Exodus 3:7. Exodus chapter 3:7. నిర్గమకాండము 3:7. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి
వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. అది దేవుడికి అన్ని తెలుసు. నువ్వు ఏడుస్తున్నావా, నువ్వు బాధపడుతున్నావా, నువ్వు మోసం చేస్తున్నావా, నువ్వు ఏ విధంగా మాట్లాడవు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, ఏ విధంగా ఎదుటి వారి ఎట్లా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, అన్ని దేవుడు పరీక్షిస్తున్నారు. నువ్వే నిన్ను నువ్వు కవర్ చేసేసుకుంటున్నావు. God knows your insults, your humiliation, your shame, and how you also on the other hand have insulted, humiliated and done injustice to others. God knows everything. Psalms 139 verse 3. Psalms 139 verse 3, కీర్తనలు 139వ అధ్యాయము 3వ వచనము. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యల అన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఇది అనాలిసిస్ లో వేసి ఒక్కసారి మీ అందరూ అనాలిసిస్ పెట్టండమ్మా. నువ్వు పడుకునేటప్పుడు ఏం చూసి పడుకుంటున్నావు, ఏం మాట్లాడి పడుకుంటున్నావు, ఏమి ఉద్దేశించుకుని పడుకుంటున్నావు? Every one of you put this analysis, never failed not to put. And what are you saying before sleeping, and what are you doing secretly within the four walls? ఇక్కడ నా పడకను నా నడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీకు బాగా తెలిసి అంటే నేను మాట్లాడేది, నేను ప్రవర్తించేది, నేను ఎక్కడికి వెళ్తున్నానో, నేను ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏం చూస్తున్నాను అన్నీ మీకు తెలుసు అని ఇక్కడ చెప్తున్నాడు. Here is telling you, see me when I travel, you see when I'm resting in my house, you know my sitting down, you know my standing up, you know my thoughts, everything. You know everything I do. That's what the psalmist was telling. మీరు ఈ వాక్యం చక్కగా చదివేశారు. ఇప్పుడు You read this word so simply. కానీ బయటికి వెళ్ళిపోయాక ఇది మర్చిపోయి వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళు చెప్పుకుంటారు. And you forget this, and then you go and tell somebody would have gone and told about me. 4వ వచనం చూడండి. Verse 4, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అది Yes, Lord. నీ నోట్లో నుండి ఇంకా బయటికి రాకముందే నాకు తెలుస్తుంది. Even before you say it, God knows it. నీకు నేను ప్రూవ్ చేయవలసిన పని లేదు. I don't have to necessarily prove it to you. నువ్వు ఆలోచించిన విధానమే నీ జీవితంలో నీకు చూపిస్తుంది. అక్కడ నువ్వేంటి, నా ఆలోచన విధానము ఈ స్థితికి తెచ్చుకున్నానన్న క్వశ్చన్ రావాలే కానీ ఎదుటి వారి మీద నిందలేకు. You should say, I have brought this upon myself, but instead don't blame others and what they are towards you. ప్రసంగి 5వ అధ్యాయం 8వ వచనం, ఎక్లీసియాసిస్ట్. ప్రసంగి 5వ అధ్యాయము 8వ వచనం, ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 5 verse 8. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకము. అధికారము నొందిన వారి మీద మరీ ఎక్కువ అధికారము నొందిన వారు ఉన్నాడు కదా. మరియు మరి ఎక్కువైన అధికారం నొందిన వాడు వారికి పైగానున్నాడు. ఇది మర్చిపోవద్దు. Never forget that God is supreme power over all the political powers. పై వాళ్ళు గాని, మీ కింద వాళ్ళు గాని, మీ వాళ్ళు ఏం చేసినా వాటన్నిటికనే పైవాడు ఒకడు ఉన్నాడు. నువ్వు నమ్మిన వాడు నిన్ను మోసం చేయడు, నువ్వు ఆయన మోసం చేయక. God will not cheat you or put you down. Remember that God is above all. నువ్వు ఎలా ఉండాలి చూడండి. జెనసిస్ 31:16 వెళ్ళిపోండి మళ్ళీ. జెనసిస్ 31 verse 16, ఆదికాండము 31వ అధ్యాయము 16వ వచనము. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదై ఉన్నది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పుడు ఎలా చెయ్యమని అతనికి ఉత్తరం ఇయ్యగా. అంతే. 19th verse కెళ్ళండి. 19వ వచనం. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలేను. ఎవరు తీసేస్తారు? Who stole? It's the daughter of Laban, Rachel. ఇలాగే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వెనకాల చేయవలసినంత చేసేస్తారు. అది అబద్ధమైన మాట కలిపైనా మాట్లాడేస్తారు. You could do things secretly. It can be something about word or maybe manipulating of the word or stealing of something, and nobody knows. కూడా తెలియదు. Jacob did not know what Rachel had done. తెలియదు, భర్త కూడా తెలియదు. Jacob did not know. కానీ భర్త నీ మీద నమ్మకం పెట్టుకుని ఉంటారు. But the husband has total faith upon you. అతను దేవుడిలో ఉన్నాడు కాబట్టి నేను చూడకుండా నమ్మకూడదు అని ఉంటారు. కానీ మీరేం చేస్తారు? పోస్ట్ మార్టమే చేసేస్తారు. But you on the other hand, నా మాట వినవా, నా మీద నమ్మకం లేదా? లేదు, చెప్తున్నాను కదా, అతను చెప్పిందే నీ మీద నమ్మకం లేదు కాబట్టి, నేను చూడలేదు కాబట్టి నేను విన్ను.
When the నేను husband says, చెప్పను అని అన్నప్పుడే నీకు అర్థం అవ్వాలి. when the husband says, I have not seen, I have not believed, means you should believe. But you say, you don't believe in me, you don't trust in me. Means, yes, he doesn't trust. నువ్వు న్యాయంగా లేదనంటే అక్కడ నువ్వు మోసం చేస్తుంది నీ భర్తని కాదు, నువ్వు దేవుని మోసం చేస్తున్నావు. అలాగే నీ భార్యని కాదు, నువ్వు దేవుని మోసం You're చేస్తున్నావు actually not cheating your husband or not cheating your wife, you're cheating God there. కదా. Yeah. 32nd verse చూడండి. 32వ వచనం verse 32. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడనో వారు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకొనమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలనని యాకోబునకు తెలియలేదు. అది కానీ అక్కడ ఏమని చెప్పాడు? ఎవరి దగ్గర ఉందో వాళ్ళు బతకూడదు అనేసారు. మరి తీసింది భార్య. But Jacob quickly told that whoever has those idols, let them be killed. But actually he didn't know that it was Rachel who stole the household idols. రియల్లీ నేను చెప్తున్నాను, నిజం ఉంటేనే మాట్లాడండి. దయచేసి అబద్ధము మాట్లాడి, యాకోబుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతను న్యాయంగా బయటకు వచ్చేసాడు. God was there with Jacob. That's the reason he was able to come without any problems. నువ్వు సగం దాచేసి సగము చెప్పి తర్వాత మ్యానిపులేట్ చేసి చెప్పి ఇవన్నీ కూడా నువ్వు నాశనం చేసుకుంటున్నావు. నువ్వు ఏదైనా సరే, ఏ సిచ్యుయేషన్ అయినా, భార్య కానీ భర్త కానీ ఏ సిచ్యుయేషన్ అయినా నువ్వు అక్కడే హ్యాండిల్ చేసేటప్పుడు నువ్వు కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. నీ అండర్స్టాండింగ్తో మాట్లాడడం వలన అనేక మంది టెస్ట్ మనీస్ పోతాయి అక్కడ. You speak as it is, the truth as it is. Don't manipulate, don't mix up. Otherwise you'll be losing your testimony. కదా. యాకోబుకి తెలియకుండా ఆ విగ్రహాలు తెచ్చేసింది. Without Jacob's knowledge, Rachel stole those household idols. అలాగే చాలా మంది భర్తలకు తెలియకుండా చాలా సమస్యలు నెత్తి మీద వేసుకుని ఇంటికి తెచ్చేస్తారు. Many wives also, without the knowledge of the husbands, bring so much problems into their homes. కదా. అడిగితే నీకు చెప్పాను, నువ్వు మర్చిపోయావు. And simply they'll say, I told you, you forgot. సింపుల్ గా చెప్తా, నువ్వు మర్చిపోయి, నేను ఎప్పుడు చెప్పాను, మీరే మర్చిపోయారు. I told you, you forgot. They'll simply blame the husband. మర్చిపోయింది నీ భర్త కాదు, నీ ఫ్యామిలీలోకి తలనొప్పి తెచ్చుకున్నావు అన్నది నువ్వు మర్చిపోయావు. It's not husband who has forgotten, it's you. You have invited troubles. You should not forget this. కానీ నేను అన్నాను చూడు, ఎవరో ఒకరు స్ట్రాంగ్ గా ఉండాలి నీ ఇంట్లో. Either the husband has to be strong or wife should be strong. One person, at least one person among you should be strong. ఇక్కడ యాకోబు స్ట్రాంగ్ గా ఉన్నాడు. Here we see Jacob was strong spiritually. యాకోబు కూడా భార్య భర్తలు చెప్పిన ఆ ఇద్దరు భార్యలు చెప్పిన మాటలు నమ్ముకుంటూ వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? What would have happened if Jacob would have become like Rachel and Leah? చూడండి, Genesis 35 verse 1 to 5. ఆదికాండము 35వ అధ్యాయము మొదటి 5 వచనములు. Genesis 35 verses 1 to 5. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి నీ సహోదరుడు అయిన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితో తన యొద్దనున్న వారు అందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారువేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చు నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టేదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతల అన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షేకెము దగ్గరనున్న మస్తికా వృక్షము కింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమై పోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. అది యాకోబు దేవుళ్ళో బలము కలిగి ఉండి న్యాయంగా ఉంటూ కోపం లేకుండా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ న్యాయంగా ప్రవర్తించి ఉన్నాడు కాబట్టి వాళ్ళ భార్య దగ్గర ఆ విగ్రహాలు ఉన్నాయని అతనికి తెలియదు. కానీ అతను ఏమన్నాడు, ఎవరెవరి దగ్గర ఏమున్నాయో అవన్నీ మీరు పారేసి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ చెప్పిన మాట విన్నారు. అంటే ఆ పశ్చాత్తాపముతో వారిలో ఉన్న బలహీనతల్ని తీసేశారు కాబట్టి ఎవ్వరు ఆ కుటుంబాన్ని తరమలేదు, ఎవ్వరు ఆ కుటుంబాన్ని ముట్టుకోలేదు, ఏ హాని చేయలేదు. No harm, no one attacked Jacob's family because Jacob controlled his anger and politely he said, whoever has got these things, throw them here itself. And they buried them. నీ ఇంట్లో ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు? Now tell me, who is strong in your house? ఒకళ్ళు ఉంటే వాళ్ళని చంపేస్తారు. If one person is there, the other person wants to kill that person. తెలుసా వాక్యం? నాకు తెలుసు. They'll say, not you, even I know the word of God. That's what they say. What are you? Even I know better.
That's నాకు what the husband చెప్పేదండి, says. నాకు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు తెలుసు. They say, I know the word of God much better నువ్వు than you చూసుకో, are. నువ్వు ఎలా ఉన్నావు నువ్వు చూసుకో ముందు. You first see how you are. That's how the husband will say, or the wife will say. నువ్వు ప్రవక్తవా, You are prophet, is నువ్వు it? యాజకుడువా, You are a priest, is it? చెప్పొచ్చవలే. Okay, okay, even I know. నువ్వు చెప్పగా నీ మాటలు నేను విన్ను అసలు. Now you tell, I will not at all listen to you. That's ఇది what people say. ప్రవర్తన This is how the behavior is. అని చెప్పి స్ట్రాంగ్ గా ఉన్న వ్యక్తిని కూడా చంపడానికి మాత్రం నిలకడగా ఉంటారు. కానీ ఒక మనిషి నువ్వు లేవు, ఆ మనిషి అయినా ఉన్నాడని, నువ్వు ఆ మనిషి వల్ల మనం బ్రతకొచ్చన్న ఆలోచన మనుషులకు లేదు అని అంటే ఎంత దౌర్భాగ్య స్థితితో చూసుకోండి. You are not recognizing the other person నీ is stronger టాలెంట్ than నాకు you. అవసరం లేదు, నీ టాలెంట్, నువ్వు టాలెంట్ తో బైబిల్ జ్ఞానము నాకు అవసరం లేదు. దైవ జ్ఞానం లేనప్పుడు నీకు బైబిల్ చదివినా ఒకటే చదవకపోయినా When ఒకటే. you don't have the godly wisdom, whether you quote the scriptures or you don't know the scripture, it doesn't make any difference. But you are the person who's killing that person who's stronger in the Lord in your house. ఒక్క యాకోబు వలన ఏ విధంగా ఆశీర్వాదం, అంటే ఆ ఫ్యామిలీ పవిత్రపరచబడిందంటే చూడండి. Just because of Jacob's faithfulness and wonderful attitude, his entire ఇది family. ఇన్వర్టెడ్ కామర్స్. ఈ రోజు saved. మీరు Yes. ఎవరు దేవుడు వాక్యంలో స్ట్రాంగ్ గా నిలబడి దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నారో వాళ్ళ మీద బురద వేస్తున్నారు అంటే ఒకసారి ఆలోచించుకోండి. మీరు దేవుడు అతనికి తోడుగా ఉన్నారు. When a person is strong in the Lord, and are you the person who's slurring mud upon that person? Think about it. అతనికి చేస్తున్న యావత్తు దేవుడు చూస్తున్నారు. And whatever you're rendering to the person who's right in the sight of God, God is seeing the way you're rendering to that person. భద్రము సుమి, అది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. You have to be very careful. You should know to whom you're accusing or speaking against. మీకు నేను మంచి చేస్తున్నా, త్వరపడి మాట్లాడొద్దు, త్వరపడి నిందలు వేయొద్దు. నీకు కీడు చేయట్లేదు కదా. I will do good to you, but don't be rash in నీకు కీడు blaming and చేస్తున్నారా, నీ accusing. దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారా, డబ్బులు అడిగి తీసుకుంటున్నారా, Did anybody take money? అడుక్కుంటున్నారా పోనీ ఎవరైనా వచ్చి? Did anybody take advantage of you? Did anybody talk wrong about you? Did they say wrong things about you? Or taking money from you? ఇది ఒక్కసారి మీరు ఆలోచించండి. You need to think about this. ఒకవేళ వారికి దేవుడు తోడుగా ఉంటే నీ పరిస్థితి ఏంటి? What if God was there on their side? What will happen to you? Have you ever thought about it? దేవుడు చేసే కార్యాలు చూడటానికి ఇష్టపడాలి కానీ దాన్ని ఆపడానికి ఇష్టపడకూడదు. You have to see the great miracles God is doing. You should not be the reason to stop blessings from your life and other person's life. ఎవరు ఇది మర్చిపోవద్దు. ఎవరో ఒక్కరు యాకోబులాగా ఉంటేనే దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నప్పుడు అంటే నీ ఫ్యామిలీని కాపాడొచ్చు. At least one person in your family should be strong like Jacob. Then God will save your entire family. తిన్నాను లేసాను ఎంజాయ్ చేస్తున్నాను అయిపోయింది కాదు. అది లైఫ్ కాదు అసలు. Your అసలు life- ప్రమాదంలో ఉన్నావు నేను అడిగితే. Your నీకు life- దేవుడు అక్కర్లేనప్పుడు, దేవునికి భయపడినప్పుడు, దేవుడు తోడుగా ఉన్నాడో లేడో కూడా చెప్పుకోలేని భ్రష్టత్వంలో ఉన్నావేమో ఒకసారి చెక్ చేసుకో. Genesis 31:24. Genesis 31 verse 24. ఆదికాండము 31:24. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను నొద్దకు వచ్చి, ఎవరికి దగ్గరికి వచ్చారు? కయ్యన్ దగ్గరికి వచ్చారు. God came to Cain, and here God came to Laban. వచ్చి నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. అది నువ్వు అతని దగ్గరికి వెళ్ళి నువ్వేంటి అలా చేసావు ఇలా చేసావు అని ఏం మాట్లాడకు, ఏం మాట్లాడొద్దు. God was telling to సుమి Laban. అంటే దేవుడు అతనికి వార్నింగ్ ఇస్తున్నారు, బీ కేర్ఫుల్. తొందరపడి మాట్లాడు. ఇప్పటికి చాలా చేసేసావు, నువ్వు మోసం చేసేసావు, వెనకాల పడి మాట్లాడేసావు, నా ఆస్తి అంతా యాకోబు తీసేసుకున్నాడని మాట్లాడేసావు, అన్ని మాట్లాడేసావు, మోసం చేశాడని మాట్లాడేసావు, అన్ని మాట్లాడేసావు. ఇంకా అయిపోయింది, ఇంకా మాట్లాడే అవకాశం నేను నీకు ఇవ్వట్లేదు, జాగ్రత్త. God visited Laban in his dream in the night and told, I am warning you, leave Jacob alone, because all this while you have been speaking bad about Jacob. You said he has cheated. You are the one who have done a lot of things to him, but warning you, don't talk further. ఈ విధంగా మనం చాలా మందికి చెప్తాం కానీ వాళ్ళు అంటారు నీతో చెప్పొద్దన్నారు కానీ చెప్తున్నాను. And many people say, God told ఏం me. తెలివితే అట్లమ్మా చెప్పొద్దన్నారు, నీతో ఏం మాట్లాడుతున్నారు కానీ ఏం చేయను, చెప్పాల్సి వస్తుంది. God told me, చెప్పకూడదని అనుకున్నాను కానీ I didn't want to tell you, but I'm forced to tell you. People should be warned. నో అని ఉన్నప్పుడు కూడా నువ్వు ఎస్ అనుకుని చెప్తున్నావంటే నువ్వు దేవుడికి అవిధేయత చూపించట్లేదా? When God said no, and then you are doing an S on your own, are you not disobedient to తెలుసా? Are you not showing disobedience to God? Do you know the consequences? మీరు మర్చిపోతారన్ని You have forgotten this. కదా. నీ ప్లేస్ లో నేనుంటే ఏం చేస్తాను? What will I do if I were in your అది place? కన్ఫర్మ్ చేసుకుందాం అని అనుకుంటానే గానీ నేను డిసిషన్ తీసుకుని స్టేట్మెంట్స్ ఇవ్వను.
I will wait for a confirmation, but not be rash with my own opinions and others people's opinions. కదా చాలా మందితో వార్నింగ్ ఇచ్చి మాట్లాడతారు, విజన్స్ ద్వారా కూడా మాట్లాడొచ్చు. God can speak through visions, warnings, through prophets. Anybody can come and మళ్ళీ follow వాళ్ళే him. అంటారు, దేవుడు నాకు దర్శనం ద్వారా మాట్లాడారు, దేవుడు వాక్యం ద్వారా, దేవుడు నన్ను బలపరిచారు, దేవుడు బలపరిచారు. కానీ నువ్వు ఏ విధంగా బలపరచబడుతున్నావు? నువ్వు ఎగేన్స్ట్ గా, దేవుడికి ఎగేన్స్ట్ గా ఉండటానికి You బలపరచబడుతున్నావు. say God has strengthened me, but in what way you're strengthening? You're strengthening in such a way that you are becoming opposite to God. కదా ఏమన్నారు ఇక్కడ? వాక్యం ఏంటి? భద్రం సుమి, నువ్వేం అడగొద్దు అన్నారా లేదా? Did not God warn Laban and he Okay. warned him, don't go and ask? 26కి వెళ్ళి ఇప్పుడు. Verse 26. అప్పుడు లాబాను యాకోబుతో, నీవు ఏమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా? అది క్వశ్చన్ వేశాడు. And though God warned him, he immediately went about doing the opposite thing and he questioned, why are you deceiving me like this? దేవుడు వాక్యంలో మాట్లాడారు, దేవుడు నాకు విజన్ తో మాట్లాడారు, కానీ వెళ్ళి అడిగేశాను, కడిగేశాను, చెప్పేశాను, చెప్పాల్సింది చెప్పేసి వచ్చేసాను. God spoke in a dream, in a vision, but then I went about it my own way and said my own thing. 28th verse. Verse 28. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొని నియ్యక పిచ్చి పట్టి ఇట్లు చేసితివి. అది నీకు పిచ్చి పట్టి ఎలా చేసావా? యాకోబుకి దేవుడు తోడుగా ఉన్నాడు. యాకోబు ఎవరెవరు నిన్ను ఏమేం చేస్తున్నారో అవన్నీ నేను చూస్తున్నాను అని చెప్పుకుంటూ, ఎవరు యాకోబు గురించి మాట్లాడుతున్నారు అతని దగ్గరికి వెళ్ళి, భద్రం సుమి, యాకోబుతో ఏ విషయాలు మాట్లాడొద్దు అని ఒక వార్నింగ్ ఇచ్చాక కూడా వచ్చి నీకు పిచ్చి పట్టిందా? God warned Laban to be very careful not to say anything to Jacob. But in verse 24, he said the wrong thing. In verse 26, he said the wrong thing. And verse 28, he went about telling, you have acted very foolishly. కదా, లాభానికి పిచ్చి పట్టింది కదా. Yeah, దేవుడు Laban was చెప్పాక కూడా వీళ్ళు క్వశ్చన్స్ చేసినందుకు పిచ్చి పట్టింది. ఇలా ఎంతమంది లైఫ్ లో జరగలేదు. ఇక్కడ లాభాన్ అన్న స్టోరీ కాదు, ఇదే విధంగా ఎంతమంది ఉన్నారో అది పరీక్షించుకుని పరిశీలించుకుని బయటికి రావడం చాలా ముఖ్యం. Every person should know whether they are behaving like ఇది Laban. వాక్యం లాగా విన్నావు అని అంటే, నువ్వు విన్న వాక్యం నీకు ఎప్పటికీ సహాయం చేయదు. చెప్పేస్తున్నాను నేను. If you hear it as a mere word of God, this word of God will be ineffective in your life. 29th verse. 29వ వచనం. మీకు హాని చేయుటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను. అది ఎలా ఉంది? దేవుడు లేని వ్యక్తి కాబట్టే అతను మాట్లాడే విధానం ఇలా ఉంటది. Because God was not with Laban. నీ దేవుడు నాకు వచ్చి చెప్పాడు కాబట్టి నిన్నేం చేయట్లేదు, లేకపోతే నిన్ను మామూలుగా వదులుతానా, చంపేసేవాడిని. God came and spoke to me, otherwise I would have attacked you, I would have killed you. ఇప్పుడు అర్థమైందా? చాలా మంది నాతో దేవుడు మాట్లాడారు, నాకు దేవుడి స్వరం వినిపించింది అని అంటారు. చూసావా? Many people say God was with me, I heard God's voice. ఇదే ప్రవర్తన. How many times you told this? God spoke to me and God spoke to నీకు me. హాని చేయుటకు నాకు చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము, జాగ్రత్తము సుమి అన్నతో చెప్పారు కాబట్టి నేను వదిలేశాను. I could have destroyed you, but God of your father appeared to me last night and warned me, leave Jacob alone. That's why I spared you. ఎవరైనా దేవుడు 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 అంటూ దేవుడు దర్శనం ఇచ్చారు, దేవుడు మాట్లాడారు, దేవుడు వాక్యం వినిపించింది అని అన్నారంటే వాళ్ళందరూ ఇలాంటోలే. If somebody says very rarely, God spoke to me in a dream, God spoke to me with this verse, means they're all like this, like Laban. 30వ వచనం. Verse 30. నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగల వాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము, నా దేవతలను ఎలా దొంగిలింతివి అనగా. అంతే, నిందేసేసాడు. యాకోబు, నీ తండ్రి ఇంటి మీద నీకు బహువాంఛ ఉంటే వెళ్ళు, నా దేవతలు నువ్వెందుకు తీసుకెళ్తున్నావు? చూసాడా అతను? చూసాడా? Look at the blame that Laban was doing to Jacob. He said, okay, if you want to go, you go, but why did you steal my gods? Did he see this person stealing? ఆలోచించాలి. You need to think. క్వశ్చన్స్ వేసే ముందు ఆలోచించాలి. మనం ఇక్కడ నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తాం, 10 మంది మనల్ని చూస్తున్నాం అన్నది రియలైజ్ అవ్వరు. మీ రియలైజేషన్ ఉండదు, కానీ మీ ఆర్గ్యుమెంట్స్, అరిచేయడము, గట్టిగా మాట్లాడేయడమే జరుగుద్ది. కానీ చుట్టుపక్కల నిన్ను చూస్తున్నారన్న ఆలోచన ఎవరికైనా ఉందా? ఒకసారి గుర్తించుకోండి, మీకు టైం ఇస్తాను నేను. You are speaking so rashly as if you have seen and you are blaming the other person, but you are failing to recognize that 10 people have seen you speaking like this.
నువ్వు ఒకరికి వెళ్ళి చెప్పక్కర్లే, నువ్వు మాట్లాడేది పక్కన వాళ్ళందరికీ వినిపిస్తది. You don't have to go and tell. Everybody is watching the way you spoke. ఇది నువ్వు గుర్తు You పెట్టుకోవాల్సింది. need to remember this and recognize నువ్వు this. ఇలాగ లాభాన్లాగా జస్టిఫై చేసుకోకూడదు, ఈ నిందలు వేయకూడదు. You should not justify like Laban and blame others. నెక్స్ట్ వర్స్. Verse 31. యాకోబు, నీవు బలవంతంగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకొని భయపడి తిని, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడనో వారు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువులు ఎదుట వెతికి నీ దానిని తీసుకొనమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలేనని యాకోబునకు తెలియలేదు. అంతే, తెలియలేదు. ఇలాగా భార్యకి తెలియకుండా భర్త, భర్తకి తెలియకుండా భార్య అన్ని దాచేసేసి అక్కడికి వచ్చి ప్రవర్తించడం అన్నది, నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావు అన్నది గుర్తుపెట్టుకో. You should remember whom you are insulting, because the wife without the knowledge of the husband and husband without the knowledge of the wife, they do things. కదా, పిల్లలు చేసిన దానికి నేను మీకు వాక్యం చూపించా. I told you what the children యాకోబు said. ఏమన్నాడు? మీరు నన్ను నీచంగా చేశారు అందరి ముందు అని చెప్తాడు. Jacob was telling to Simeon and Levi, because of you there has been a dishonor and I lost my respect. 38th వర్స్ చదవండి. 38వ వచనం, verse 38. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలనైనను మేకలనైనను ఈచుకొన పోలేదు, నీ మంద పొట్టేలను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి. నేను ఇలాగుంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసేతిని. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. యాకోబులో పాపము తప్పు లేనప్పుడు తన హృదయంలో ఉన్నది అతను ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగింది. అక్కడ లాబాన్ ఏమి ఆన్సర్ ఇవ్వలేకపోయాడు, ఎందుకంటే ఏ తప్పు చేయలేదు యాకోబు. Jacob did not commit any sin. He was upright in his heart. That's the reason he was able to express what all he went through, and Laban could not give a reply to what Jacob was కానీ telling. లాబాన్ ఏం చేశాడు? నువ్వు నన్ను మోసం చేసేసావు అనేసాడు. But what did Laban accuse Jacob of? He said, you have తర్వాత cheated me. నువ్వు నా విగ్రహాలను దొంగలించావు అని చెప్పేశాడు. And on the other hand, he said, you are the one who stole my household gods. కదా, నీ అండర్స్టాండింగ్ తో నువ్వు ఏదైనా మాట్లాడేవచ్చు. With your understanding, you can call the other person as foolish also. కాబట్టి ఇక్కడ ఏముంటుంది? యాకోబుకి సమాధాన పడటమే ఇష్టం కదా, గొడవలకు వెళ్ళడం ఇష్టం లేదు. Jacob always wanted reconciliation and peace. సరే, మనము నిబంధన చేసుకుందాం అని అంటాడు. Okay, let's make a covenant, they said. చూడండి, జెనసిస్ 31:44. 44వ వచనం, verse 44. కావున నేనును నీవును నిబంధన చేసుకొందుము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరం ఇయ్యగా, యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలవబెట్టెను. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనం చేసిరి. లాబాను దానికి యగర్ సాహదూత అని పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టెను. లాబాను, నేను ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను, కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరు దూరంగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరిగినది కనిపెట్టినని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను. అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకొనినను, చూడుము మన యొద్ద ఎవరునూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను. దేవుడితో సమాధాన పడటం అంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరి అడ్వైజులు తీసేసుకొని ప్రవర్తించడం కాదు. It is not like going and muttering and complaining or murmuring to other people about what you're going through. It's like a reconciliation between the same person. ముఖ్యంగా కావాల్సింది లాబానుకి, ఎందుకంటే దేవుడు వార్నింగ్ ఇచ్చారు కదా ఇక్కడ. God gave a warning to Laban. వార్నింగ్ ఇచ్చినా కూడా అతను వచ్చి మాట్లాడేశాడు. And even after forewarned, Laban went about speaking wrong things. కానీ వెంటనే అతను భయపడి ఈ విధంగా నిబంధన చేసుకుంటే యాకోబు నన్నేం చేయుడు కదా అని అనుకుని సమాధాన పట్టడానికి రెడీ అయిపోయాడు. And Laban knew that God was with Jacob. That said he wanted to go and reconcile, and he said, okay, let's have a covenant with us. ఈ విధంగా భయపడి నిబంధన చేసుకుంటే
నాకు ఎటువంటి హామీ కలుగదు కదా అన్న ఉద్దేశంతో ఏ శత్రుత్వము ఉండదు కదా, ఏదో సమాధాన పడిపోతే నన్ను ఏం చేయడం అన్న ఉద్దేశంతో సమాధాన పడటానికి రెడీ అయిపోయాడు. He was ready to go and reconcile with Jacob so that no harm will come upon Laban and his family. వారిద్దరి మధ్య శత్రుత్వం లేకుండా సమాధానము కలిగి ఉండాలని ఒప్పుకున్నాడు. They came to an understanding and agreement that need to have a peace, not fights. అక్కడ కూడా తన గురించి ఒప్పుకున్నాడు. కానీ యాకోబు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతను నా శత్రువు కాదు, నేను అతనితో సమాధాన పడతానన్న మంచి ఉద్దేశము యాకోబుది. అతని లాభాని ఉద్దేశం ఏంటి? అతనితో సమాధాన పడితే నన్ను మళ్ళీ ఏం చేయడు కదా అన్న ఉద్దేశం. ఇప్పుడు అర్థమైందా? నా ఉద్దేశం నీకు తెలుసు కదా, నాకు అట్లా కాదు కదా నువ్వు అనుకుంటున్నావు అంటే అది రాంగ్. అది This is a very good intention that he wanted to go and reconcile because God was there with Jacob. But Laban's intention was no harm should come. That's the reason he wanted to go and have an agreement and a covenant. ఇక్కడ ఇద్దరి మధ్యలో కవరెంట్ జరుగుతున్నప్పుడు ఒక సాక్షి ఉండాలి. And when there's a covenant between two people, there has to be a witness. ఇక్కడ యాకోబు దేవుణ్ణే సాక్షిగా పెట్టుకున్నాడు. అది అతని బలము, అతని శక్తి దేవుడే. కాబట్టి నీకు వచ్చిన డబ్బు, నీకున్న దానికి నాకేమీ లేదు, ఐఎమ్ కంఫర్ట్, నాకు అన్ని ఉన్నాయి, నేను ఏదైనా చేయగలుగుతాను, ఈ మైండ్ అన్నది కరెక్ట్ కాదు. And God himself was a witness to Jacob. In fact, Jacob wanted God to be his witness because God was with him. Next verse. Your strength should not be your money or your position or anybody else. Verse 51. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము. హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకుకు భయపడిన దేవుడు తోడని ప్రమాణం చేసెను. అది యాకోబు ప్రమాణంలో దేవుడున్నాడు, యాకోబు నిబంధనలో దేవుడున్నాడు, యాకోబు అక్కడ సమాధాన పడే దాంట్లో దేవుడున్నాడు. కానీ లాబాన్లో భయము అది మాత్రమే ఉంది. In reconciliation, in peace, and in going in agreement, God was there with Jacob. But in Laban, only fear was left. Next in his covenant. Verse 54. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలవగా వారు భోజనం చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి. ఇద్దరు సమాధాన పడి భోజనం చేసి వారు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. They had peace and they were left in their own ways. కానీ దేవుడు మాత్రం ఎవరికి తోడుగా ఉన్నారు? But who was there with God? It was Jacob. సమాధాన పడే మనస్తత్వం ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారా అని చూడరు, నేను నా దేవుడి దృష్టిలో ఎలా ఉన్నానా అని చూస్తారు. A person who want to offer reconciliation and peace will only focus on how am I in the sight of God, not how they are in the sight of people. యాకోబు కూడా డిసిషన్ తీసుకోవచ్చు. Jacob also could have taken wrong decisions. ఎందుకు నా మీద పడుతున్నావు, నన్ను ఎందుకు మోసం అనొచ్చు. Jacob could have retaliated in a very harsh way. Why are you pushing me? విషయంలోనూ దేవుణ్ణి ముందు పెట్టుకుని వెళ్ళాడు కాబట్టి అతడు ఎప్పుడు దేవుడికి తోడుగా ఉండటం జరిగింది. Jacob sought God in everything, inquired of the Lord and did only what God wanted to. అంటే సాక్షి కుప్ప, ఆ సాక్షి కుప్ప, ఆ రాయినే ఏమంటారు? క్రీస్తు యొక్క వాక్యము. The word of God is the heap of stones which is called as Mizpah. వాక్యము నీకు తోడుగా ఉంటే నువ్వు లాబానులాగా ప్రవర్తించవు, యాకోబులాగా If ప్రవర్తించవు. the word of God is there with you, you will not behave like Laban, you will behave like Jacob. కమ్యూనియన్ తీసుకుని వస్తానికి వస్తున్నారు కదా, You are coming to partake. లాబానులా వస్తావా, యాకోబులా వస్తావా? షలోమ్. Are you going to come like Laban or are you going to come like Jacob?